హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడైనా మీరు సేమియాతో దోస తిన్నారా? ఎప్పుడు సేమియా ఉప్మా తింటాం కానీ సేమియాతో దోస అన్నది ఎవరు తినరు కదా. ఈరోజు ఈ సేమియా దోస ఎలా చేయాలన్నది చూద్దాము. ముందుగా ఒక గ్లాసు సేమియా తీసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక గ్లాసు సేమియా ఒక గిన్నెలో వేసుకోండి. తర్వాత గోధుమ పిండి ఉంటుంది కదా, మైదా పిండిని వేసుకోవచ్చు, గోధుమ పిండిని వేసుకోవచ్చు. నేనైతే గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను. ఒక గ్లాసుడు గోధుమ పిండి కూడా వేస్తున్నాను. ఒక గ్లాసుడు గోధుమ పిండి కూడా ఈ సేమియా దాంట్లో వేయండి. తర్వాత సుజీ నూకు ఉంటుంది కదా, ఉప్మా రవ్వ కూడా ఒక గ్లాసుడు తీసుకోండి. ఇది కూడా ఇందులో వేసి మొత్తం 3 బాగా కలిసేటట్లు కలుపుకోండి. ఇందులోకి సరిపడ్డ వాటర్ అయితే వేసి మొత్తం అంతా అయితే బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఒక అరగంట సేపు పక్కనైతే ఉంచండి. ఎందుకంటే సేమియా నానాలి కదా, అందుకే మొత్తం అంతా బాగా అయితే కలిపేసి మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన ఉంచండి. అరగంట అయిన తర్వాత పిండి అయితే ఈ విధంగా ఉంటుంది. అందులోకి తగినంత సాల్ట్ వేయండి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా చిన్నగా ముక్కలు కట్ చేసిన ఉల్లిపాయలు, క్యారెట్, బీట్రూట్ అయితే నేను గ్రేట్ చేసాను, తురిమింది కూడా అందులో వేసి ఒకసారి అయితే బాగా కలపండి. ఇందులోకి కారం కోసం పచ్చిమిరపకాయలు, అల్లం ఈ 2 కూడా మిక్సీ చేసాను. ఆ పేస్ట్ కూడా అందులో వేసి మొత్తం అంతా అయితే బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత కారం సరిపోయిందా లేదా అన్నది ఒకసారి చూసుకోండి, కారం, ఉప్పు. ఇప్పుడు మొత్తం బాగా కలిపిన తర్వాత కొంచెం వాటర్ పడుతుంది, మరి కొంచెం వాటర్ అయితే వేసాను. ఇప్పుడు పెనం అయితే కాలేసి అట్టు అయితే వేస్తున్నాను. చూడండి, దోశ అయితే వేస్తున్నాను. టేస్ట్ అయితే భలే ఉంది, కలర్ఫుల్గా ఉంది కదా, బీట్రూట్ వేయడం వల్ల ఎర్రగా ఉంది కదా, భలే ఉంది కదా. ఇలాగా మొత్తం అంతా వేసిన తర్వాత చుట్టూ అయితే ఆయిల్ వేయండి. 2 వైపులా అయితే బాగా కాల్చుకోవాలి ఎర్రగా. ఈ దోశ అయితే టేస్ట్ అయితే భలేగుంది. బీట్రూట్, క్యారెట్ వేసాం కదా సేమియాతో దోశ అయితే భలే పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి, ఒక ప్లేట్లోకి అయితే వేస్తున్నాను. ఈ సేమియా దోశల్లోకి కొబ్బరి చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఎలా వచ్చింది అన్నది కూడా కామెంట్ చేయండి. దోశలు అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.